అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మేము ముందరికి కడప కారం ఎగ్ దోశతో వచ్చేసానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సేమ్ కడప కారం దోశ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు కారం కోసం ఏం చేయాలంటే 6 ఎండుమిరపకాయలు, అలాగే 4 తెల్లగడ్డపాయలు, అలాగే మీడియం సైజు ఒక ఎర్రగడ్డ అండి. ఎర్రగడ్డని ఏదైనా ముక్కలు కోసుకోవాలి. మనకు మిక్సీ పెట్టేటప్పుడు ఈజీగా మనకు గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజు టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం మనము. మళ్ళీ రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాం. జస్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నీళ్ళు పోయకుండా మనం మిక్సీ పట్టేద్దాం మెత్తగా. చూసారు కదా, మనకు వీడియోలో చూడడానికి ఆరెంజ్గా ఉంది, కానీ డైరెక్ట్గా అయితే మంచి రెడ్ కలర్లో ఉంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలు అయితే తీసేద్దాము. ఘాట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే నేను కొంచెమే చేశాను క్వాంటిటీ అనేది. కొంచెం ఎక్కువగా చేసుకుంటే డబుల్ క్వాంటిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లో కోడిగుడ్డును పగలగొట్టి వేసుకుందాం మనము. ఎగ్ దోశ అన్నాం కదా, ఎగ్ దోశ కదా ఈ కారం చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కోడిగుడ్లో మనం వేసిన కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎగ్ దోశ. మామూలుగా దోశ మీద కారం వేసి కోడిగుడ్డలో పలగొట్టి వేస్తారు కదా, అలా వేయడం వల్ల మనకు మొత్తం ఒకసారి మిక్స్ అవ్వదు కారం అనేది. అందుకే ఈ విధంగా మనం ముందుగానే కారం మిక్స్ చేసుకున్నట్టు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశల పెనం పెట్టేసి ఒక దోశ అయితే వేసేద్దాం మనము. దోశ వేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కడప కారం ఎగ్ మిక్సర్ ఉంది కదా, అది మొత్తం దోశ మీద వేసేసి మనము దోశ పైన 4 పక్కలు అయితే మనం బాగా పరుచుకోవాలి. ఈ విధంగా స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటూ దోశకు 4 పక్కలు అయితే మనము బాగా పరుచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కడప కారం చేయడం చాలా ఈజీ అండి. దీంట్లో సీక్రెట్స్ ఏం లేదు. మనం చూపించాం కదా అదే ఐటము, మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. క్వాంటిటీ ఎంత అనేసి నేను కొద్దిగా చేశాను కాబట్టి మీకు కొంచెంగా చూపించాను. ఇప్పుడు దోశ మీద మనము ఎగ్ మిక్సర్ మొత్తం కలుపుకున్నాం కదా, దాని మీద నూనె అయితే పోసుకున్నాం. ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. అప్పుడు మనకు ఎగ్ దోశ అనేది టేస్ట్గా వస్తుంది. స్టవ్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. కోడిగుడ్డు వేసినప్పుడు హైలో పెట్టామంటే మనకు కింద దోశ అయితే మాడిపోతుంది, పైన అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దంటే 4 పక్కలు అడ్జస్ట్ చేసుకొని మన ఎగ్ దోశ అనేది రెండో పక్క కూడా కాల్చుకోవాలి. చూసారు కదా, మనకు బ్యాక్ సైడ్ మంచి కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మన దోశ అయితే రెడీ అయిపోయింది. రెండో పక్క కూడా బాగా కాలింది. మనకు గుమ్మలాడుతూ మన కడప కారం ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఈజీ దీంట్లో చేయడము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఏదంటే ఒక ప్లేట్లో అయితే మనం సర్వ్ చేసుకునేద్దాము. మనకు గుమ్మలాడే కడప కారం ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు కడప కారం ఎగ్ దోశ తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ప్లేట్లోనే మనకు దోశ పడితేనే మంచి సువాసన ఉంది. దీనికి పల్లి చట్నీ అయితే మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ.